హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకున్నామో చూసేద్దామా? సో ఇప్పుడు మా అమ్మ మొత్తం వరలక్ష్మీదేవి కథ చదివారు, అదంతా చూపిస్తున్నాను, చూసేయండి. సంస్థిత లోక రక్షణం మదియ పాపక రమస్య పోషణం తొండమును నౌక దంతమును తోరుపక బొజ్జి వాహనమును మండగమమే గజ్జులను మెల్లని చూపులు మందమోహనం గండోక గుజరూపమును గోరక విద్యలకెల్ల నొజ్జియే ఎండెడు పార్వతి తనియయు గణాధిపతి నీకు మొక్కెదనం. ఓం గణపతి నమః. సత్యామిదం సత్యం సర్వో ప్రభాదని ప్రకృష్యతే వయంచారుమతి ముఖ్య ఉపలద్భనో రథ పుణ్యచారుమతి ధ్యానమోహో భాగ్యవతి చిరం స్వయం యాష్మ జ్ఞాహో లక్ష్మీ బోధతం తీవ్రాతోత్మతం ఇది చారుమతి స్వాదితం దుష్ట పుష్పాత్ర యోషితం వరలక్ష్మీ వ్రతం నామ త్వదాదిదు విశ్రుతం ఏదైత పరమాన్యతం వదానామవతనం వ్రతం యదా ఇదం త్రిణు యశ్వాది యుపేష్యయే శ్రావయం ద్వేష మహిత సిద్ధాంతి సర్వ కళ్యాణి పరియులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగునటి యొక్క వ్రతారంభమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి దాన్ని చెప్పింది వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ గజతంబున సింహాసమనందు పరమేశ్వరుడు కూర్చుండు. పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము వచ్చిన ఓ నేర్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రబులం కలిగి సుఖంగా నుందులో అట్టే వ్రతము తెలియన పరమేశ్వరుడు ఎట్లా అనెను. ఓ మనోహర, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలు కలుగు చేసుండే వరలక్ష్మి వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణము ముందు వచ్చే శుక్రవారం నాడు చేయవలను. విధేయమి ఏ దేవతను పూజించవలనో పూర్వము బొబ్బరచే నీ వ్రతము గోచరింపబడినయు. దీని వల్ల వివరముగా వివరించేదను. కొండనంబున ఒక పట్టణము గలదు. ఆ పట్టణకు బంగారు ప్రకారంబులతోడును బంగారు గోడలు గల ఇండ్లతోనూ గోడ ఉండును. అట్టి పట్టణమునందు చారుమతి ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా తెలిసి ప్రతి దినమున ఉదయమున మేల్కొని స్నానం చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన యపాచారములను చేయు ఇంటి పనులను గయ్యాలి కాక మిత్రులను కాక ప్రియంగను కాక భూషించుచుండును. అవనమాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం భవిష్యముగా చేయవలసిందని చెప్పిరి. పిమ్మట చారుమతి ఇనును స్వప్నమంబు విన్న స్త్రీ శ్రావణమాసం ఎప్పుడొచ్చుదని ఎదురు చూచుండుదురు. ఇట్లుండగా వీరు భాగ్యాంత ఎంబవలన శ్రావణ మాసం పౌర్ణముకు ముందు వచ్చేది శుక్రవారము వచ్చును. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినము వేదగా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబుని యథావిధిగా మేల్కొంచి స్నానం చేసి చిత్ర వస్త్రాలను కట్టుకొని చారుమతి దేవి గృహంబమున ఒక ప్రదేశమును గోమయంచే అలికి మండపం వేర్చెదిరి. ఏదో ఆశంబమై దానిపై కొత్త బియ్యము పోసి మట్టి చిగుళ్ళు మొదలగు పంచపల్లములచే కలశం పేర్చుకొని ఎందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసేది. చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తియుక్తులై సహాయం కాలంబున పద్మర్శిని పద్మకరే సర్వలోకైక పూజిత నారాయణి ప్రియే దేవి సుప్రీత భావ సర్వదాను నీ శ్లోకముచే జ్ఞానము వివాహనాది సోడోపచార భుజాయింపు చేసి 9 స్తోత్రములు గల తోరమ్మను దక్షిణ అస్తమన కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భౌష్య భౌజంబులను నివేదన చేసి ప్రదక్షిణను చేసి ఇట్లొక ప్రదర్శనం చేయగానే ఆ స్త్రీలందరికీ కళ్ళు ఎందు గల్లు గల్లుమన ఒక శబ్దము కలిగును. అంత కాలును చూసేసరికి గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండును. చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓప వరలక్ష్మీదేవి కటాక్షమున కలిగినని వరములు అందించదనని నంది యొక్క ప్రదక్షిణ చేయగా అస్తములంది దగదగలాగా ఉండగా మెయిమర్చిండుదురు. నవరత్న ఖచ్చితములైన మొదలగు నాభరణములనట్టుగా గనిరి ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణము గావించిన తోడినే ఆ స్త్రీలందరూ భూషణాలకృతిలై చారుమతి మొదలగు నా స్త్రీలు గృహములెల్ల స్వర్ణ భయంబులై రథ గజ తరంగ వాహనములతోడ నిండి ఉండును. అంతా నా స్త్రీల యొక్క ఇంటినే గృహములను పోగొట్టుకు వారి ఇంట్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిండి ఉండును. పెదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కాల్పోత్రక ప్రకారము పూజ చేయించిన బ్రాహ్మోత్మనికి గంధ పుష్పములచే పూజించి
12 కుడుములు వాయువ దానములు ఇచ్చి దక్షిణ తాంబూలాలు తోషించి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్మ నీచే నశీర్వదంబు నంది వరలక్ష్మీదేవి నివేదితలు చేసిన భక్ష్యతులను బంధువులతో కలిసి నెల్లూరు భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని యుండి వాహనములపై ఇండ్లకు భోజనం ఒకరితోనొకరు ఓహో చారుమతి దేవి భాగ్యమేమని చెప్పవచ్చు. వరలక్ష్మీ దేవ తనంతటా స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమయ్యను. చారుమతి దేవి వలన కదా మనకిట్ట మహాభాగ్యం సంపదలు కలిగినవి. చారుమతి దేవి దేనిని మిక్కిలి పొగుడుచు తమకు ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమున నీ వ్రతంపు చేయుచు పుత్ర ప్రబుద్ధి కలిగి ధన కనక వస్త్ర వాహనములు తొడంగానే సుఖంగా ఉండుదిరి. కావున ఓ పార్వతి ఈ యక్తమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారినే జయించ అట్లయినా సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉందిరా. ఈ కథను వినిన వారులకు చదువుని వారులకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల సౌకర్యాలు సిద్ధించును. వరలక్ష్మీదేవి మాదే నమః. శ్రావణం శుక్రవారం రోజు చేసే ఈ పూజ వల్ల అమ్మ మనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం ప్రసాదిస్తుందని మన నమ్మకం. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని జపిస్తే ఇంట్లో నెగిటివిటీ అన్నీ పోగొట్టి పాజిటివిటీతో నింపుతుంది. శ్రావణ మాసం అంటే భక్తికి, పవిత్రతకి, అమ్మవారి అనుగ్రహంకి పరమ పవిత్ర మాసం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి ప్రార్థన మనకి విశేషంగా మహావరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాం. మహావరలక్ష్మి వ్రతం ఇంట్లో సుఖం, సంతోషం, సంపదలు పెంచడానికి చేసే ఒక అత్యంత పవిత్ర పూజ. మేము ఇంట్లో 5కి తాంబూలం ఇచ్చుకున్నాం. అందులోని వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి, పారాని రాసి, బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాం. మా ఆయన తెచ్చాడు ఇక్కడే అదే పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ వండి ఓర్పులకి వేళ సరిపోద్ది. రాత్రి 12 పడుకోదాన్ని. పిల్లలు ఉన్నారు కాబట్టి అదే ఒకరైతే ఏడ్చేసారు. ఒకదాన్ని అయితే పరిగెట్లేదు. ఇవి చిన్న చిన్న పనులమ్మా, ఎవరు సాయం చేయలేము, తెలియదు కూడా, గుర్తుండవు, ఏటి మర్చిపోతాను బాగా. అమ్మా దేవుడికి దండం పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం వరలక్ష్మి పూజలోనే అందరూ ఉన్నారు వీడియోలోనే.
గుర్తొస్తుంది పూజ వచ్చి ముందు చూస్తాను వీడియోలో. చేసిన ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళకి అష్టలక్ష్మి అని పెడతాను. అమ్మా నోటి తీసేసినాడు దొంగ దొంగ జారిపోతుంది అక్క ఒరిజినల్ రే బాబు, బ్యాంక్ సీల్ సీల్ ప్యాక్. ఇంతగా ప్రింటింగ్ మిషన్ 20 రూపాయలు అయితే కొంచెం చిగ్గిన అంతే. 20 రూపాయలు అట్లా ఉండి వరలక్ష్మి పోలు పోలు కంప్లీట్ చూసాడు మా బావ అక్క ఎక్కడ మంచి రేటు కొన్ని పౌడర్స్లు ఉన్నాయి. తాంబాలం తీసుకోండి. ఇచ్చాను వాళ్ళు పెద్దలు లేకుండా పెద్దలకి ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ అంతా మారిపోయింది. గట్టి 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 నువ్వు పుచ్చుకున్నాము వాయనం అనాలి. అలాగని పులిహోర బాగుంది. నేను చేసాను. కలిపి నేను పడుకొని తగ్గలేదు. అన్నీ సర్దింది నేను. అలాగుండే పులిహోర బాగుంది, వెరీ నైస్. పులిహోర తిన్నట్టుంది. మీ అభిప్రాయం చెప్పు. కలిపింది నేనే కాబట్టి బాగుంటుంది. పులిహోర బాగా కలిపేది. వరలక్ష్మీదేవి పూజ శుభాకాంక్షలు. హాయ్, వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు. నేను చెప్తాను. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మేము శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.